హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు వీరలక్ష్మి. ఇది చందమామ కథ అండి. మార్చి నెల 1948 సంవత్సరంలో వచ్చింది. ఇక కథలోకి వెళ్ళిపోదాము. అనగనగా ఒక ఊర్లో నలుగురు అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. వారికి తల్లి తండ్రి లేనందువల్ల అందరిలోనూ కడసారి పిల్ల అయిన వీరలక్ష్మికి ముగ్గురు అక్కలు అతి గారభంగా చూసేవారు. వారితో పాటు వారి భర్తలు కూడా వీరలక్ష్మిని ఎంతో ముద్దు చేసేవారు. పెద్ద అక్కగారు పెద్ద బావగారు వీరలక్ష్మికి పెళ్లి చేశారు. కానీ అత్తవారిది దూరదేశం అవటం వలనో మరి ఏ ఇబ్బందుల వలనో మరి అత్తవారింటికి పిల్లని పంపించమని వాళ్ళు కబురు చేయలేదు, తాము రాలేదు. దసరా వచ్చింది, అట్ల తద్ది వచ్చింది. ఆ ఊళ్ళో ఆడపిల్లలందరినీ వారి వారి అత్తం వాళ్ళు తమ ఇళ్లకు తీసుకుపోయినారు. కానీ వీరలక్ష్మి కోసం మాత్రం ఎవరూ రాలేదు. ఒకనాడు చెరువుగట్టున ఆడవాళ్ళందరూ నీళ్ళకి చేరినప్పుడు వీరలక్ష్మి అక్కల్ని ఆ అమ్మలక్కలందరూ ఇంక పట్టలేక అడిగేశారు, వీరలక్ష్మి అత్తవారు పిల్లని తీసుకెళ్ళడానికి ఎందుకు రాలేదని. పాపం వీరలక్ష్మికి ఎంతో చిన్నతనం అనిపించి తల ఉంచుకుంది సిగ్గుతో. ఆమె అక్కలు మాత్రం లోపల సిగ్గుతో కుంగిపోతున్నా పైకి మా వెంకయ్య మరిది సాధారణమైన వాడనుకునేరేమి, అతనికి లెక్కలేనని వ్యవహారాలు, ఊరికంతా పెద్ద, ఆయన అందరికీ సలహాలు ఇవ్వడంతోనే సరిపోతుంది. ఇటు పొలం కోతలే చూసుకుంటాడా, ఇక పెళ్ళాన్ని తెచ్చుకుంటాడా, తీరిక ఎక్కడా ఆయనకి అని బాగా కోతలు కోశారు. ఆ సమయాన్నే చెరువుగట్టున ఉన్న తుప్పల వెనకాల ఆ రాత్రికి ఎవరింటికి అన్నం వేద్దామా అని ఆలోచిస్తూ పొంచి ఉన్న ఓ గజదంగా ఆ మాటల్ని విన్నాడు. బంగారు బొమ్మల అందాల లొలికిపోతున్న వీరలక్ష్మి ఒంటి నిండా దగదగ మెరుస్తున్న బంగారు నగలను చూసేటప్పటికీ దొంగకి ఎట్లాగైనా ఆ అమ్మాయిని ఆ అమ్మాయితో పాటు ఆ నగలను కాచేయాలని ఆశ పుట్టింది. మర్నాడు సాయంత్రం కొత్త బట్టలు వేసుకుని బాగా ముస్తాబై పువ్వులు మిఠాయి తీసుకుని ఆ గజదంగా దర్జాగా వీరలక్ష్మి ఇంటికి వచ్చాడు. నేను వీరలక్ష్మి మొగుడు వెంకయ్యని, నన్ను మర్చిపోయారా? నేను వీరలక్ష్మిని తీసుకెళ్ళడానికి వచ్చాను. వదిన గారు ఆలస్యం చేసినందుకు ఏమీ అనుకోవద్దు. తొందర పనుల వల్ల ఏమాత్రం వీలు లేక ఇంకా ఉపేక్షిస్తే ఎప్పుడు ఇట్లాగే అవుతుందని చివరికి ఎట్లాగొట్లాగా తీరిక చేసుకుని వచ్చాను అన్నాడు ఎంతో వినయంగా. ఎప్పుడో పెళ్లిలో ఒకసారి చూడటం వల్ల వీరలక్ష్మి మొగుడు ఎట్లా ఉంటాడని ఎవరికీ గుర్తులేదు గనక పాపం అందరూ వాణ్ణి నమ్మి నిజంగా వెంకయ్య గారు రాక ఆఖరికి వీరలక్ష్మిని తీసుకువెళ్ళడానికి వచ్చారని ఎంతో సంతోషించి చాలా మర్యాదలు చేశారు. కానీ వీరలక్ష్మికి మాత్రం అనుమానంగానే ఉంది. ఆమెకు తన మొగుడు చాలా అందగాడని తెలివైన వాడని జ్ఞాపకం. అది చూసుకుని గర్వం కూడాను. వీడిని చూడబోతే మొద్దులాగా తెలివిలేని వాడిలా కనబడుతున్నాడు, ఏమిటా అనుకుంది. ఇంకా పట్టలేక తన అనుమానం అక్కలకి తెలియబరిచింది. వీరలక్ష్మికి తన మొగుడు గుర్తును అన్నంత తన అక్కలకి ఎక్కడుంటుంది మరి? అదీగాక మొగుడంటూ ఒకడొచ్చి తీసుకుపోతున్నాడు. అందరిలో మళ్ళీ తలెత్తుకుని తిరగవచ్చుననే సంతోషంలో వారికిక ఒళ్ళు మరచిపోయారు. అక్కలందరూ కలిసి వీరలక్ష్మిని పరియాచకాలాడారు, ఉడికించారు. ఇంకా మరీ మొండు పట్టుపడితే చివాట్లు పెట్టారు. ఇంకా ఏమీ అనలేక ఏమైతే అది అవుతుందని గుండె నిబ్బరం చేసుకుంది వీరలక్ష్మి. మర్నాడు వీరలక్ష్మిని ఆ గజదొంగతో ప్రయాణం కట్టి పంపారు ఆ అక్కలు. గజదొంగ వీరలక్ష్మిని అడ్డుదోపులున్న తిప్పి గొట్ల మీద నుంచి కంచెల్లోంచి డొంకల్లోంచి తీసుకుపోతున్నాడు. లోపల చచ్చేంట భయంతో బెదిరిపోతున్నా చాలా తెలివైన ధైర్య సాహసాలు గలది గనక వీరలక్ష్మి పైకి తొణకకుండా అతని వెంట నడిచిపోతుంది. పోగా మిట్ట మధ్యాహ్నానికి దొంగల గూడానికి చేరుకున్నారు. ఆ గూడెమంతా కలిసి 6 గుడిసెలున్నాయి. అన్నింటికన్నా పెద్ద గుడిసె దగ్గరికి వెళ్ళి ఆ గజదొంగ, అమ్మా, కొత్త కోడలు నేను వచ్చాం, తలుపు తీయవే అని తలుపు కొట్టాడు. లోపల నుంచి వాడి ముసలి తల్లి తలుపు తీసి బంగారం బొమ్మలాగా మెరిసిపోతున్న వీరలక్ష్మిని చూసి ఆశ్చర్యపడింది. చాలా సంతోషంతో ఇద్దరినీ లోపలికి తీసుకుపోయింది. పైకి చూడపోతే ఉత్త పూరి గుడిసే కానీ లోపల మాత్రం దండం మీద పట్టు చీరలు, ఇంటి నిండా దొల్లులతో వెండి సామాన్లు. ఇదంతా చూసేసరికి వీరలక్ష్మికి అంతా బోధపడింది. అరే, గజ దొంగల ముఠాలో పడ్డానా, వీళ్ల నుంచి ఎట్లా తప్పించుకోవడమా అని ఆలోచించి ఒక ఉపాయం పన్నింది. వీరలక్ష్మి అత్తతో, అత్తయ్య, నేను అట్ల తద్ది నోము తీర్చుకోలేదు, అది తీర్చుకుందే భర్తతో కాపురం చేయటం మాకు ఆచారం కాదు అంది. అప్పుడు దొంగ వెంకయ్య తల్లితో, అమ్మా, కొత్త కోడలి చేత అట్ల తద్ది నోము పట్టించవే, నోముకి ఏం కావాలో కనుక్కో, నేను బజార్కి వెళ్ళి తెస్తాను అన్నాడు.
అప్పుడు వీరలక్ష్మి ఇవన్నీ కావాలంది. చాటులు గీటులు లక్కజోళ్ళు గిక్కజోళ్ళు చీరలు గీరలు రవికలు గివికలు పళ్ళు గిళ్ళు కొబ్బరికాయ గిబ్బరికాయ పసుపు గిసుపు కుంకుమ గింకుమ కట్టికాయ గీటికాయ ఆకులు గీకులు వక్కలు గిక్కలు ఇవన్నీ పాపం పుస్తకంలో రాసుకుని బజారుకు బయలుదేరాడు దొంగ వెంకయ్య. కొడుకు వెళ్ళటం చూసి ఆ ముసలమ్మ ఆ గూట్లో ఈర్పుని తీసుకొచ్చి, కొంచెం పేలు చూస్తావా అమ్మాయి అని అడిగింది వీరలక్ష్మిని. వీరలక్ష్మి ఆ ముసలమ్మ ముడి విప్పి జుట్టు ముందుకు పాడేసి పేలు చూస్తున్నట్టే చూసి గోడకు తగిలించిన కత్తి తీసి ఒక్క దెబ్బన ఆ ముసల్దాని తల నరికేసింది. మొండాన్ని గోడ కానించి కూర్చోపెట్టి రాట్నం ముందర పెట్టింది. పొయ్యి రాజేసి పొయ్యి మీద బాణాలి పెట్టి బాణాలిలో చమురు పోసి ముసల్దాని తలను సరిగ్గా కారుతున్న నెత్తురు కాగుతున్న నూనెలో పడేటట్టు పైన దూలానికి వేలాడగట్టింది. ఇంకా ఉంది. వరలక్ష్మి ఈ గజ దొంగల నుంచి ఎలా తప్పించుకుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం. ఈ కథ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.